మరి రావణ్ జర్నలిజం అనుకోవాలా, రాజకీయం అనుకోవాలా, ఏం జరగబోతోంది? ఎస్ అండి, ఇప్పుడు కృష్ణ రావణ్ అరెస్ట్ 4 సార్లు అరెస్ట్ చేయడం, 4 సార్లు బెయిల్ రావడం, తర్వాత 5వసారి ఉపా యాక్ట్ UAPA ఆ యాక్ట్ ప్రకారం ఆయన అరెస్ట్ చేయడం, ఇప్పుడు రిమాండ్ పంపడం జరిగింది. ఈ విషయం ఏంటంటే ప్రధానంగా ఇది జర్నలిజం మాట జరుగుతున్న రాజకీయమా లేకపోతే జర్నలిజమా అనే ఒక చర్చ, అద్భుతమైన చర్చకు దారి తీస్తుంది. కానీ ఈ చర్చ అనేది కరెక్ట్గా వెళ్ళాలి. ఈ చర్చ కరెక్ట్గా వెళ్ళాలి లేదంటే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. వాట్ ఈజ్ జర్నలిజం? ఇది జర్నలిజం అంటే ఏంటి? జర్నలిజం వెనకాల ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఎటువంటి రాజ్యాంగ ఈ ప్రొవిజన్స్ ఉన్నాయి, రాజ్యాంగ ఆర్టికల్స్ ఉన్నాయని చూడాలి. ఇప్పుడు కృష్ణ రావణ్ ఏం మాట్లాడారో మనం నిశ్చితంగా గమనించాలి. ఈయన జర్నలిజంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాట్లాడారా లేకపోతే ఒక వ్యక్తిగత హననం, డైరెక్ట్గా క్యారెక్టర్ అసాసినేషన్ ట్రై చేశారా, మతాల మీద ఆయన ఏం మాట్లాడారు, ఇవన్నీ మనం ఈయన ఉద్దేశం ఏంటి, ఆ మాటల వెనకాల ఉద్దేశం చూడాలి. ఎప్పుడు కూడా మాటలు కాదండి, ఆ మాటల వెనకాల ఉన్న లక్ష్యం, ఉద్దేశం అనేది ప్రధానం. ఈ విధంగా మనం ఈ సమస్యను చూడగలిగితే రూట్ కాజ్ మనకు అర్థమవుతుంది. మరి వీరి మీద పెట్టిన కేసులు ఎంతవరకే సమంజసం, ఇవన్నీ కూలంకషంగా చర్చ జరగాలి. ఎందుకంటే మళ్ళీ రిపీట్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు యూట్యూబర్లు జర్నలిస్టులా కాదా అనేది ప్రధానమైన విషయం అండి. యూట్యూబర్లు జర్నలిస్టులా కాదా అనేది కూడా మనం పరిశీలించాలి. ఇప్పుడు కృష్ణ రావణ్ ఏ యూట్యూబర్, ప్రొఫెషనల్లీ ఈజ్ నాట్ ఏ జర్నలిస్ట్. ఏ జర్నలిజం కోర్స్ చేసినట్టే ఇవన్నట్టు ఎక్కడ మనకి ఏం కనపడ్డంలే. కానీ యూట్యూబర్లు అందరూ ఏంటంటే ఇప్పుడు మేము జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కృష్ణ రావణ్ కూడా జర్నలిస్టే. మరి ప్రొఫెషనల్గా యూనివర్సిటీల్లో జర్నలిజం డిగ్రీలు చేసుకొచ్చి మీడియా ఛానల్లో పత్రికలు అన్ని చోట కూడా జర్నలిస్టులు ఉంటారు. కానీ యూట్యూబర్లు ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ప్రొఫెషనల్ జర్నలిస్టుల కంటే యూట్యూబర్ల కెమెరాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. రీసెంట్గా కాక్రోచ్ మీటింగ్ ఒకటి జరిగింది హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర. అక్కడ జరిగినప్పుడు నేను కూడా అక్కడికి చూడడానికి వెళ్ళాను అనమాట, ఆ వైబ్స్ చూడడానికి. అక్కడ ఇండియా నేషనల్లో ఒక మీడియా నుంచి వచ్చిన ఒక జర్నలిస్ట్ అంటున్నాడు అనమాట, యూట్యూబర్స్ మాకు అవకాశం ఇవ్వడం లేదు, దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అనుకుంటూ మాట్లాడు. అప్పుడే నాకు అనిపించింది, మరి యూట్యూబర్లు జర్నలిస్ట్లా కాదా అంటే మనం ఒకటి గమనించాలి. అదేంటంటే ఆర్టికల్ 19(1)A అనేది జర్నలిజానికి ప్రాతిపదిక అనుకోవాలి, ఇంతకంటే ఏది ఉండదు. అదేంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ. రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 19(1)A వచ్చిన ప్రకారం ఎవరైనా భావ ప్రకటన చేయొచ్చు. తద్వారా జర్నలిస్టులు ఎవరంటే ఎవరైనా, ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కలిగి ఉంటాడు. ఇదే జర్నలిస్టులు అయితే జర్నలిజం కూడా కలిగి ఉంటారు. కానీ మన భావ ప్రకటన చేయడానికి ఏంటంటే ఇంకొక రైట్ ఒకటి ఉంటుందండి. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి పౌరుడికి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. మరి జర్నలిస్టులు తమ భావాలను వ్యక్తం చేయడం కాదు, ఇతరులకి కూడా ఇన్ఫర్మేషన్, ప్రపంచంలో జరుగుతున్న అన్నిటి మీద ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట. అది అత్యధిక బాధ్యత జర్నలిస్ట్కి. అందుకని 4th ఎస్టేట్ వీళ్ళకి చాలా రైట్ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంటుంది. మరి యూట్యూబర్లు అంటే యూట్యూబర్లు కూడా జర్నలిస్టులే. కానీ ప్రొఫెషనల్ జర్నలిస్టులు ఎప్పుడు అవుతారు అంటే యూట్యూబర్లు కూడా భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, ఆర్టికల్ 19(1) ఏంటి, ఆర్టికల్ 19(2) యొక్క రిస్ట్రిక్షన్స్ ఏంటి అనేవి ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్ చదువుకుని వస్తాడు. మరి యూట్యూబర్ల అవగాహన కలిగి ఉంటే వాళ్ళు తిరుగులేదు, లేకపోతేనే ప్రాబ్లం వస్తుంది. ఇది ఇలాంటి కృష్ణాపుడు రావణ్ విషయంలో మనం అది చూడొచ్చు. అకార్డింగ్ టు ఇప్పుడు ఆర్టికల్ 19(1)A, ఆర్టికల్ 19(2) ప్రకారం ఈయన ఏంటంటే నేను జర్నలిస్ట్ని, యూట్యూబర్ని, నేను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ఈయనకి ప్రొఫెషనల్గా చాలా విషయాలు, ప్రొఫెషనల్ జర్నలిస్ట్కు ఉన్నంత అవగాహన ఈయనకి లేదు అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈయన మాట్లాడిన మాటలు ఏంటంటే జనసేన పార్టీ ఆయనకు నచ్చకపోతే, జనసేన ఈ పార్టీ ఆ పార్టీ అనేది జర్నలిస్టుకు ఉండకూడదు, నిష్పక్షపాతంగా అన్బయాస్డ్ చేయాలి. కానీ ఈయన పదంలో జనసేనని అటాక్ చేయడం అవుతుంది. అది ఓకే ఐడియాలజీ, ఆయన ఐడియాలజీ నచ్చక ఐడియాలజీ అటాక్ చేశాడు. కానీ జనసేన నేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హననం, డైరెక్ట్గా అటాక్ చేయడం జరుగుతుంది. సో ఈజ్ మోటివ్ ఈజ్ రాంగ్. తర్వాత ఈయన జెస్టిక్యులేషన్స్ అంటారన్నమాట, మాట్లాడేటప్పుడు హావభావాలు, ఇవి ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్ చాలా చక్కగా నిష్పక్షపాతంగా నేను ఉన్నాను అని సైగులు కూడా తెలియజేస్తూ ఉంటాయన్నమాట. కానీ ఈయన మాట్లాడేటప్పుడు మీరు ఆ ఉద్దేశం ఇదంతా గమనిస్తే అన్బయాస్డ్గానే చూడండి. ఇది చూస్తే ఆయన పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా అటాక్ చేయడానికి ట్రై చేశాడు. అది తప్పు, ఇది అక్షరాల తప్పు అవుతుంది. మరి ఇది ఇలా ఉంటే అంటే యూట్యూబర్లు ఏంటంటే ప్రొఫెషనల్ జర్నలిస్టులాగా ఈ రాజ్యాంగం, భారత సంస్కృతి, ఈ యొక్క మనం ఎలా మాట్లాడాలి, వేరే దేశాలతో, మిత్ర దేశాలతో సంబంధాలని పోగొట్టే విధంగా భారత జర్నలిస్టులు మాట్లాడకూడదు. ఈ విధంగా సహజ న్యాయాలు, ధర్మాలు, తర్వాత జడ్జిలను మాట్లాడేటప్పుడు కోర్టులు కూడా విమర్శించవచ్చు. కానీ క్రిటిసిజం అనేది చక్కగా ఉండాలి.
రైట్ క్రిటిసిజం ఉండాలన్నమాట. ఇలాంటి అన్నీ కూడా తెలుసుకుంటే ఈ యొక్క ఎవరైనా జర్నలిస్టులు అవ్వగలుగుతారు. కాకపోతే ప్రొఫెషనల్ జర్నలిస్ట్ లాగా మనం ప్రతి యూట్యూబర్ అవరు ఈ తెలుసుకుంటే, కానీ అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరి కృష్ణ రావణ్ మీద పెట్టిన కేసులు ఎంతవరకు సమంజసం, ఇది మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు అయితే ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీద ఇది ఒక అటాక్ అంటున్నారు. హౌ ఇట్ ఈస్ ద అటాక్ అనేది ఆయన ఇంకా జస్టిఫికేషన్ చేసి చెప్పాలి. ఏదో చెప్పేయడం కాదండి. ఆయనకి సపోర్ట్ వెళ్తున్నామంటే ఎందుకు నేను వెళ్తున్నా, ఇది మాట్లాడితే ఎందుకు నేను వెళ్తున్నా అనేది ప్రజలకు వివరించాలి, లేకపోతే అది బయాస్డ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కృష్ణ రావణ్ మీద ఇప్పుడు దాకా 30 కేసులు రిజిస్టర్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ 30 కేసుల్లో 4 చోట్ల అరెస్ట్ అయ్యారు, 4 చోట్ల బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఏంటి, UAPA అనే యాక్ట్ ప్రకారం మీద ఆయన మీద పెట్టడం జరిగింది. ఏది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967, అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం ఆయన మీద కేసు సెక్షన్ 13, సెక్షన్ 39 ప్రకారం పెట్టడం జరిగింది. అదేంటి, గ్లోరిఫైడ్ సిపిఐ మావోయిస్ట్ నక్సల్స్ని గ్లోరిఫికేట్ చేసినట్టు ఆయన మాట్లాడారు అని. ఆ ఎవిడెన్స్ ఇప్పుడు కోర్టులో వ్యాలిడ్ అయ్యింది, రిమాండ్కి పంపడం జరిగింది. దీన్ని ఎవరు ఏం చేయలేరు. రెండోది ఏంటంటే, నేషనల్ సెక్యూరిటీ పబ్లిక్ ఆర్డర్కి కొంచెం విఘాతం కలిగే విధంగా ఆయన ఏంటంటే ఇన్సైట్మెంట్ ఆఫ్ రైట్స్, అంటే మత కలహాలు జరగడానికి ఆయన ఇన్సైట్మెంట్ అనే విధంగా కొన్ని మాట్లాడాడనేది పోలీసులు ఎవిడెన్స్ ఇచ్చారు. మరి ఈయన మాట్లాడిన దాంట్లో సనాతన ధర్మం మీద, ఒక వ్యక్తిగతం మీద, ఒక పార్టీ నేత, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తుల మీద మాట్లాడడం అంటే ఇది కక్షల కార్పణ్యాలకి కల్పించే విధంగా ఈయన పగా ప్రతీకారాలు ఉండే విధంగా మాట్లాడాడు. ఒక జర్నలిస్ట్గా రైట్ క్రిటిసిజం లేదు అనేది పోలీసుల ఆరోపణ. మరి UAPA యాక్ట్ ఎంతవరకు సమంజసం, ఇది ఒకటండి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ కూడా మనం మాట్లాడాల్సిందే. రాజ్యాంగంలోని 19(1)A ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆయన ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తెలిసిన రికార్డుల ప్రకారం ఏంటంటే కృష్ణ రావణ్ యొక్క ఉద్దేశం ఏంటంటే దళిత క్రిస్టియన్లకి ఈ క్రిస్టియానిటీలోకి వచ్చిన వాళ్ళకి క్రిస్టియానిటీ SC స్టేటస్ ఉండాలి అనేది ఆయన పోరాటం చేస్తున్నాడు. ఐఎమ్ ఆల్సో సపోర్టింగ్ టు దట్ వన్. దాన్ని ఎవరు కాదండి, ఎవరైనా దానికి ఒక ఫ్రీడమ్ ఉంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరి రైట్స్ కోసం వాళ్ళు పోరాడు. కానీ అలా చేసేటప్పుడు ఆ యొక్క ధర్మం సనాతన ధర్మాన్ని లేకపోతే హిందూ ధర్మాన్ని అటాక్ చేయడం వల్ల అది కక్షలు కార్పణ్యాలకి దారితీస్తుంది. అది చేయకూడదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఎన్నో అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అని ఎన్నో ఉంటుంది, కానీ హిందూ ధర్మాన్ని ఆయన క్రిటిసైజ్ చేయలేదు అంబేద్కర్. ఈవెన్ బ్రాహ్మణిజాన్ని అటాక్ చేసినప్పుడు ఐఎమ్ నెవర్ కన్సిడర్ ది బ్రాహ్మిన్స్ యాజ్ ఎనిమీస్ అని చెప్పలేదు ఆయన. నా పేరే బ్రాహ్మిన్స్ నుంచి వచ్చిందని చెప్తారు అంబేద్కర్ ఏటే అని. ఆ విధంగా ఒక గొప్ప కార్యానికి దిగినప్పుడు ఏంటంటే అటువైపు క్రిటిసిజం కాదండి, మనకు కావలసిన హక్కులను రక్షించుకోవడానికి అటువంటి కన్విన్స్ కూడా చేయాలి. పగలు ప్రతీకాల ద్వారా భారత సమాజంలో అవ్వదు. కానీ ఆ విధాన్ని కృష్ణ రావణ్ అవగాహన చేసుకోలేదు అనేది ఇక్కడ అవగాహన లోపం అనేది కనపడుతుంది. ఆ జెస్టిక్యులేషన్స్ ఏంటి, హావభావాలు, పదాల్లో ఏంటంటే ఎంతసేపు పగ ప్రతీకారాలు ఉంటాయి అన్నమాట. ఇది జర్నలిస్టులకి కుదరదు. అందువల్ల ఇక్కడ ఏంటంటే 4 కేసులు, నా అభిప్రాయం కూడా నేను చెప్తే ఈ 4 కేసుల వరకు ఓకే, కానీ UAPA చట్టం అనేది పెట్టడం అనేది ఈయన మీద అంత కరెక్ట్ కాదు. ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క వ్యక్తిగత మళ్ళీ ఈయన మీద పగ సాధించుకున్నట్టు వీళ్ళకి వెళ్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఒక నేత, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా రాజకీయ నేతలు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, క్రిటిసిజం లేకుండా నేతలు అవ్వలేరు. ద గ్రేట్ మహాత్మా గాంధీ 1930లో బ్రిటన్ వెళ్తే అక్కడ ప్రతిపక్ష నాయకుడు విన్స్టన్ చర్చిల్, ద గ్రేట్ హీరో ఆఫ్ ది సెకండ్ వరల్డ్ వార్ విన్స్టన్ చర్చిల్, అప్పుడు బ్రిటన్లో ప్రపంచంలో రూజ్వెల్ట్, స్టాలిన్తో మనకు తెలుసు. విన్స్టన్ చర్చిల్ మహాత్మా గాంధీని ఒక పదం అంటాడు. ఎంతటి దారుణమైన పదం అంటే ఆఫ్ నేకడ్ పకీరు. మహాత్మా గాంధీని విన్స్టన్ చర్చిల్ తిట్టింది ఆఫ్ నేకడ్ పకీరు. గుర్తుపెట్టుకోండి, సగం బట్టలతో తిరుగుతున్న ఒక పకీర్ అని తిడతాడండి. అది ఎంత దారుణమైన పదం. కానీ దానికి మహాత్మా గాంధీ ఎలా ప్రతిస్పందిస్తారంటే చక్కగా చిన్న నవ్వు నవ్వుతారు. మరి విన్స్టన్ చర్చిల్ ఎక్కువ, మహాత్మా గాంధీ ఎక్కువ. విన్స్టన్ చర్చిల్ గ్రేట్ స్టేట్స్మెన్ అవ్వచ్చు, హీరో ఆఫ్ ది సెకండ్ వరల్డ్ వార్ అవ్వచ్చు, కానీ మహాత్మా గాంధీ ఈ క్రియేటెడ్ నోబెల్స్, 7 నోబెల్స్ సో ఫార్, ఈజ్ ద గాడ్ ఆఫ్ ది 5 కాంటినెంట్స్. మార్టిన్ లూథర్ కింగ్ నుంచి ఇక్కడ నెల్సన్ మండేలా, ఆఫ్రికా కాంటినెంట్, అక్రాస్ ది రిలీజియన్స్, అక్రాస్ ది రేసెస్ అండి, అక్రాస్ ది కంట్రీస్. మరి ఇప్పుడు మా విన్స్టన్ చర్చిల్ ఉంటారు, మహాత్మా గాంధీ ఉంటారు. క్రిటిసిజాన్ని నవ్వుతో స్వీకరించండి, కానీ ఈ క్రిటిసిజం కూడా ఒక లెవెల్ దాటి వెళ్ళిపోతే చట్టం. ఇక్కడ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ వన్ థింగ్ అండి. ఎందుకంటే జనసేన ఇక్కడ ఏంటంటే లీగల్ కోర్స్ తీసుకుంది.
ఒక్కొక్కప్పుడు ఏంటంటే కార్యకర్తలు వచ్చి అటాకులు చేసేయడం ఉంటుంది. అలాంటి కోర్స్ ఇక్కడ తీసుకోలేదు, లీగల్ కోర్స్ తీసుకుంది. అంటే ఇన్ని కేసులు పెట్టడం వరకే ఉంది, లీగల్ కోర్స్ తీసుకోవడం అనేది ఫస్ట్ అప్రిషియబుల్. కానీ లీగల్ కోర్స్ కూడా ఒక పరిధి మించుకు ఉండకూడదు. 4 కేసులు బెయిల్ వచ్చేసింది కాబట్టి ఆమె మీద కేసే కాబట్టి యుఏపిఏ చట్టం వరకు కొంతవరకే కూడా అంత ఇట్స్ నాట్ గుడ్ అండి. అందువల్ల లీగల్ కోర్స్ తీసుకున్నందుకు మనం అంగీకరించాలి. నేతలు ఏంటంటే క్రిటిసిజాన్ని భరించడానికి తయారవుతేనే రాజకీయాల్లోకి రావాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజా సేవ చేసిన వాళ్ళు ఈవెన్ శ్రీరామచంద్రుడు కూడా క్రిటిసిజం తప్పలే, అవతార పురుషులు కూడా క్రిటిసిజం, ఈవెన్ వాళ్ళు చనిపోయిన తర్వాత పరమపదించిన తర్వాత కూడా తప్పదు. కాబట్టి క్రిటిసిజాన్ని స్వీకరించండి. భారత సమాజంలో ఒక్కోసారి క్రిటిసిజం ఒక అన్అవేర్నెస్ ఉంటే మాత్రం ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అనవసరంగా చిన్నోళ్ళు కూడా పెద్దోళ్ళు చేసినట్టు ఈ విషయంలో. కాబట్టి ఈ వ్యవహారాన్ని ఏంటంటే ఈ యొక్క జర్నలిజం యూట్యూబర్లో చాలా చర్చకు దారి తీస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంది. ఏ పరిధిలో కూడా ఒకళ్ళు అతిగా ఇతిగా ప్రవర్తించడానికి ఉండకూడదు. చట్టం ఎప్పుడు చట్టమే, గొప్పదండి లీగల్ కోర్స్ తీసుకోవడం. కాకపోతే యూట్యూబర్లు కూడా జర్నలిజం ప్రొఫెషనల్ జర్నలిస్ట్ లాగా కొన్ని విషయాలు తీసుకోవాలి. అదేంటంటే ముగించేటప్పుడు చెప్తున్నా, భారత రాజ్యాంగం మీద అవగాహన పెంచుకోండి, భారత సంస్కృతి మీద అవగాహన చేసుకోండి, భారతీయ సమాజం మీద అవగాహన పెంచుకోండి. ఇందులో కొన్ని విలువలు ఉంటాయి, ఎథిక్స్, ఇవన్నీ మనం అవగాహన చేసుకోవాలి. మోరల్స్ అని, మోరల్ వాల్యూస్, తర్వాత సహజ న్యాయ సూత్రాలు, ధర్మం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటి అవగాహన చేసుకోకుండా యూట్యూబ్ వీడియోలు కూడా దయచేసి అయితే చేయొద్దు. సార్, వచ్చే వర్షాకాల సమావేశాల్లో